మా తాతలు, ముత్తాతలు వాళ్ళ నాన్న ఎవరు చదువుకోలేదు. బట్ ఇంట్లో ఉన్న ఒక మగ్గబిడ్డనైనా వీడినైనా చదివిస్తే కొంచెం బాగుంటది. జీవితం బాగుంటదనే ఉద్దేశంతో నన్ను చదివించడం. సో, మా నాన్న నాకు చేసిన గొప్ప ఇదేంటంటే నన్ను కష్టమో, నష్టమో కూలో నాలో చేసి ఇందా చదివించడం. సో, ఆ చదువు ఉద్యోగం తెచ్చుకునే స్థితిలో లేకపోయినా గూడా 10 మందికి ఉద్యోగాలిచ్చే స్ట్రాటజీ అయితే ఉంది. సో, దానికి నేను గర్వంగా మా నాన్నగారికి కూడా, మా అమ్మగారికి కూడా థాంక్స్ చెప్పుకుంటూ, ఓకే లీడర్స్ మనం లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా ముందుకెళ్దాము. సో, ఈ లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లీడర్స్, ఇప్పుడు నేను చెప్పే సెషన్ ఏదైతే ఉందో, కొత్త వాళ్ళకంటే గూడా ఆల్రెడీ ఈ వెస్టేజ్ అనే బిజినెస్‌లో ఒక 6 మంత్స్, ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ జాయిన్ అయ్యి ఎవరైతే రన్నింగ్ అవుతూ ఉన్నారో, సో, వాళ్ళకి ఇది ఇంకా చాలా చాలా బాగా ఉపయోగపడుద్ది. సో, కొత్త వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఏందంటే పాత వాళ్ళు ఇంకా బాగా గట్టిగా ఫోకస్ చేసి వినండి లీడర్స్. సో, ఈ లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ముందు మనం తెలుసుకోవాల్సింది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రకరకాల పనులను చేసుకుంటూ, రకరకాల వృత్తులు చేసుకుంటూ బతుకుతూ ఉంటాం. ఎందుకంటే డబ్బు కోసమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్స్ మనము కూలి పని చేస్తూ, కూలి పని చేస్తూ ఉంటున్న క్రమంలో మనకు ఆ వచ్చే పనిలో మనకు, ఆ వచ్చే డబ్బులో మనకు కూలి మాత్రమే వస్తదా? జీవితం మారుద్దా? క్వెషన్ చేసుకోండి. అలాగే నంబర్ 2 మనము ఒక ఉద్యోగంలో ఒక ఎంప్లాయీగా ఉంటాము. ఆ ఉద్యోగం చేస్తే మనకు జీతం మాత్రమే వస్తుందా? జీవితం మారుతుందా? ఈ 2 క్వెషన్ చేసుకోండి. సో, కూలి పని చేస్తే కూలి మాత్రమే వస్తది. ఉద్యోగం చేస్తే జీతం మాత్రమే వస్తది. ఆ రెండిట్లో మనకు జీవితం మారదని ఆల్రెడీ ప్రూవ్ అయ్యి ఉంది. ఎందుకనంటే ఇప్పటిదాకా మన తాతలు, ముత్తాతలు అదే కూలి పని, వ్యవసాయం చేసుకుంటూ బతికేవాళ్ళు జీవితం మారల. ఇప్పుడు జనరేషన్ మొత్తం మారింది కాబట్టి అందరూ ఏం చెప్తున్నారు? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తది. ఉద్యోగం వస్తే సెటిల్ అవుతారు అందరూ చెప్తున్నారు. సో, చదువుకున్నందరికి ఉద్యోగాలు వస్తున్నాయా? ఉద్యోగాలు రావట్ల. ఉద్యోగాలు చేసేవాళ్ళందరి జీవితాలు మారుతున్నాయని మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, ప్రైవేట్ ఎంప్లాయీస్ గాని అడగండి. ఎందుకంటే ఉద్యోగంలో జీతం మాత్రమే ఉంది. అంటే లిమిటెడ్ ఇన్‌కమ్. అంటే ఒక 10,000, 20,000, 30,000. సో, అప్పట్లో మనకు 90స్‌లో గవర్నమెంట్ జాబ్ అనేది చాలా ప్రత్యేకత. ఎందుకనంటే అప్పుడు ఉన్న ఖర్చులకి, అప్పుడున్న అవసరాలకి ఆడొచ్చే సంపాదన కరెక్ట్‌గా మ్యాచ్ చేసి సరిపోయేది. కానీ ఇప్పుడు జనరేషన్ మారినందువల్ల ఇప్పుడున్న ధరలకి, ఇప్పుడున్న ఖర్చులకి, ఇప్పుడున్న అవసరాలకి, జనాల యొక్క మైండ్ సెట్‌ని బట్టి వాళ్ళకున్న కోరికలకి ఆ వచ్చే 10,000, 20,000, 30,000 ఎవరికీ సాలట్లేదు. అంటే ఆడొచ్చే సంపాదన మనకు అవసరాలకి మాత్రమే సరిపోతుంది గానీ, కోరికలు తీరట్లేదు. ఇది అందరికి తెలిసిందే. సో, మీరు బాగా సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్‌ని, బాగా డబ్బున్నోళ్ళని చూడండి. వోళ్ళు కూలి పని చేసి డెవలప్ అయ్యి ఉంటారా? ఉద్యోగం చేసి డెవలప్ అయ్యి ఉంటారా? బిజినెస్ చేసి డెవలప్ అయ్యి ఉంటారా? సో, పరిశీలించండి. సో, చాలా మంది బాగా పెద్ద పెద్ద లగ్జరీ ఇల్లు కట్టుకునేవాళ్ళు, లగ్జరీ కార్‌లలో తిరిగేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్ యొక్క లగ్జరీ లైఫ్ మనం చూస్తే ఆల్‌మోస్ట్ చాలా చాలా మంది 100-100% ఎవడు గూడా కూలి పని చేయడు. ఎవడు గూడా ఉద్యోగం చేయడు. ప్రతి ఒక్కరు గూడా బిజినెస్. అవి రకరకాల బిజినెస్ అయ్యుండొచ్చు. సో, ఇప్పుడు మనకు ఆ రకరకాల బిజినెస్‌లు ఉన్నప్పటికి గూడా, ఆ బిజినెస్‌లో గూడా 2 రకాలున్నాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక సంస్థ పెడతాడు. ఒక పెద్ద కంపెనీ, ఒక సంస్థ పెట్టి దా ఆ సంస్థలో ఒక 100 మందిని ఎంప్లాయీస్‌ని ఎంచుకుంటాడు. ఆ ఎంప్లాయీస్‌ని ఎంచుకొని, ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని, ఆయన సీట్‌లో కూర్చొని, ఆయన గైడ్‌లైన్స్ ఇస్తూ, మీరు పని చేయండి. మీకు నేను జీతం ఇస్తానని చెప్తాడు. అంటే ఆటోమేటిక్‌గా ఆ సంస్థ మొత్తం, ఆయన బిజినెస్ మొత్తం నడిపేది ఎవరనంటే, ఆ కింద ఎంప్లాయీసే వర్క్ చేస్తారు. ఆ కింద ఎంప్లాయీసే కష్టపడతారు గానీ, పైనున్న వ్యక్తి మాత్రం కష్టపడడు. జస్ట్ గో. ఈ పిక్చర్‌లో చూపిస్తున్నట్టు మనకు ఆ బాస్ అనేవాడు పైన కూర్చుంటాడు. మీరు కదలండి నేను చెప్తా ఉంటానని చెప్పి, ఆయన కూర్చుంటే ఆళ్ళు పని చేస్తా ఉంటారు. పాపం చాలా మంది గూడా ఒక ఉద్యోగులు ఉండేవాళ్ళు మనం గుర్తు చేసుకుంటే, ఒక 10,000 కోసం, 20,000 కోసమో గుడ్డి చాకిరీ చేస్తున్నారు నన్నడిగితే. ఎందుకంటే స్టైల్‌గా టిప్ టాప్ అయ్యి ఉదయం వెళ్లి సాయంత్రం కల్లా వస్తున్నారనే గాని, జస్ట్ ఆడు చేసే వర్కు చేసే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. సో, ఎలాగనంటే ఒక ఎంప్లాయీ ఉదయం 9 గంటలకి వెళ్లి ఆఫీస్‌కి నైట్ 7కో, 8కో ఇంటికొస్తారు. మళ్ళా రొటీన్‌గా. మళ్ళా ఉదయం లేసి మళ్ళా పోతూనే ఉండాల. అంటే నెల మొత్తం కష్టపడితే ఆయనకొచ్చే సంపాదన ఒక 10,000, 20,000, 30,000 మాత్రమే. సో, ఆ సంపాదన మొత్తం ఆయన లైఫ్ స్టైల్ మారుస్తుందా? లేదు. కానీ ఆడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఆడ చేసే పని, ఆయన చేసే హార్డ్ వర్కు, ఆయన లైఫ్ స్టైల్‌ని ఏం మారుస్తుందో తర్వాత విషయం పక్కన పెడితే, వాళ్ళు పని చేయడం వల్ల ఆ పైనున్న వ్యక్తి మాత్రం చాలా బాగుపడతాడు. సో, మీరు బాగా చాలా గమనించండి లీడర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఏం చదువులుండదు. ఆయనకేమీ అంత నాలెడ్జ్ గూడా ఉండదు. తెలివితేటలు కూడా ఉండవు. కానీ ఆయన దగ్గర డబ్బుంటది. ఆ డబ్బునేం జేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సనే ఉన్నాడు. ఒక పెద్ద బిల్డింగ్ కడతాడు. ఆ బిల్డింగ్ కట్టేసి పైనున్న ఒక 3 ఫ్లోర్‌లో ఏరోళ్ళకి రెంట్ ఇచ్చేస్తాడు. దగ్గర దగ్గర ఆయనకి రెంట్ వల్ల ఒక 6,000 వస్తుందనుకుందాం. అంటే ఆయన పని చేయకపోయినా ఆటోమేటిక్‌గా ఆయన డబ్బులు ఆయనకొస్తున్నాయి గదా! అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే డబ్బు సంపాదించడానికి మనకు చదువు అవసరం లేదు. జస్ట్ ఏందనంటే సంపాదించాలనే తత్వం మనలో ఉండాలి. ఆ ఆసక్తి మనలో ఉండాలి. సో, దానికి చాలా చాలా మార్గాలుంటాయి.
సో అప్పట్లో ఏందంటే చదువుకుంటేనే వీడు మంచోడు, చదువుకుంటేనే వీడు బాగుపడతాడు, చదువు ఉంటేనే లైఫ్‌లో సెటిల్ అయినట్టు, చదువు లేకపోతే ఉద్యోగం లేకపోతే దేనికి పనికిరాననే విధానంతో ఇప్పుడు కల్చర్‌లో కూడా అదే తీసుకొస్తూ ఉన్నారు చాలా మంది. అంటే ప్రతి ఒక్క పిల్లాడు మైండ్ సెట్‌లో కూడా, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ సెట్‌లో కూడా అందరూ ఇదే నాటుకుపోతున్నారు. చదవాలి, మార్కులు రావాలి. చదవాలి, మార్కులు రావాలి, ఉద్యోగం చేయాలి. చదవాలి, మార్కులు రావాలి, ఉద్యోగం చేయాలి. సో ఎక్కడ మనం కల్చర్ ఏందనంటే మారుతూ వస్తుంది. ఉద్యోగం మంచిదే. చదువు మంచిది దాన్ని తప్పంటలేదు. చదవాల. చదువు అనేది కేవలం మనకు నాలెడ్జ్ మాత్రమే గాని, అది మనకు డబ్బు సంపాదించడానికి, జీవితంలో ఎదగడానికి అన్ని కోణాలకు తోడ్పడుతుందంటే మాత్రం అది మాత్రం అబద్ధం. ఎందుకంటే ఆ చదువుని తీసుకుపోయి మనం ఇంకొక ఆపర్చునిటీలో పెడితే కరెక్ట్‌గా మనకు మన లైఫ్‌తో పాటు అందరి లైఫ్‌లు చేంజ్ అవుతాయి. బట్ ఒక ఉద్యోగం కోసమే అది కూడా ఒక లిమిటెడ్ 10,000, 20,000, 30,000 కోసమే చాలా మంది ఏజ్ బార్ అయిపోతున్న ఉద్యోగాల కోసము గవర్నమెంట్ నోటిఫికేషన్‌లు చెప్పని చాలా చాలా ఇబ్బంది పడతారు. సో తిరిగి మళ్ళీ ఏదో కంపెనీలో చేరిపోతున్నారు. ఆ కంపెనీలో ఈళ్ళు గొడ్డు చాకరీ చేసి పైనోడిని పోషిస్తున్నారు. అంటే ఒక బిజినెస్ మాన్ తెలివితేటేంది? కింద ఎంప్లాయీస్ కష్టపడతారు. ఆయన కష్టపడ్డు. అంటే ఈ పిక్చర్‌లో చూపించేది. సో ఇక్కడ బాస్ ఉంటాడనమాట. సో మనకేందంటే నెక్స్ట్ ఇంకో టైప్ బిజినెస్ ఉంది. లీడర్‌షిప్ బిజినెస్. సో ఆ లీడర్‌షిప్ బిజినెస్సే మన వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్. ఇక్కడ ఏం జరుగుతుంటే లీడర్స్, ఒక లీడర్ అనేవాడు ముందుంటాడు. తన టీమ్ మొత్తం బిజినెస్‌ని ఆయన ముందుండి నడిపిస్తూ, టీమ్‌ని కూడా ఆయన రూట్‌లో తీసుకుపోతూ, ఆళ్ళని సక్సెస్ చేపిస్తూ, వాళ్ళని కూడా ఆయన కూడా సక్సెస్ అవుతారు. ఇది మన నెట్వర్క్ మార్కెటింగ్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జరిగేది. అది బిజినెస్సే. ఇది బిజినెస్సే. కాకపోతే ఆ బిజినెస్‌లో పైనున్న వ్యక్తి డెవలప్ అవుతాడు. ఒక్కడు మాత్రమే డెవలప్ అవుతాడు. ఆ కింద వాళ్ళు మాత్రము ఆ జీతంతో పని చేస్తూ ఉన్నదాంతో అడ్జస్ట్ అవుతూ సంతృప్తి చెందుతారు. కానీ ఇక్కడ మాత్రం అన్‌లిమిటెడ్ అన్నమాట. అంటే ఒక లీడర్‌షిప్ బిజినెస్‌లో ఎవడు బాస్ ఉండడు. మనం ఒకడి కింద పని చేయాల్సిన అవసరం లే. కలిసి పని చేస్తాం అందరితో. ఇక్కడ ఒకడి కింద పని చేయట్లేదు. ఒకరందరితో కలిసి పని చేస్తాం. ఇది గుర్తుంచుకోండి లీడర్స్. సో ఇక్కడ బాస్ ఉండడు. ఒకడికి సలాం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఒకడు ఆర్గ్యుమెంట్ చేసి ఖచ్చితంగా దీన్ని పాటించాలని రూల్ ఏం లేదు. సో మనమే ఒక లీడర్‌గా ఉంటూ 10 మందిని లీడర్స్‌ని క్రియేట్ చేస్తూ, మనల్ని గెలిపిస్తూ మనం ముందుకెళ్ళే బిజినెస్సే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. దాన్నే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సో అందులో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ. సో ఈడ గమనించుకోవాల్సింది ఏందంటే లీడర్స్, లీడర్ అనేవాడు సింపుల్‌గా చెప్తాను. ఒక 2 విధాలుగా ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెస్టేజ్‌లో మీరు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ నుంచో లేకుంటే 6 మంత్స్ జర్నీ చేసేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. సో మీరు క్వెషన్ చేసుకోండి. మీరు వెస్టేజ్ బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నిద్రపోకుండా ఉండేవాళ్ళు మాత్రమే చాట్ బాక్స్‌లో యెస్ అని మెసేజ్ చేయండి. లేదా నో అని మెసేజ్ చేయండి. నిద్రపోకుండా ఉండేవాళ్ళు మాత్రమే. సో ఈ వెస్టేజ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలని ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? సార్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నాకు ఆ తపన, ఇంట్రెస్ట్ ఉంది అని. సో అలాగే సార్ ఏదేమైనా, ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరు చేరినా చేరకపోయినా, ఎవరు చేరి ప్రోడక్ట్ కొన్నా కొనకపోయినా, ఎవరు బిజినెస్ చేసినా చేయకపోయినా, నేను మాత్రం ఏదేమైనా సక్సెస్ అయ్యే తీరాలి సార్, గెలిచే తీరాలి సార్ అనే కమిట్మెంట్ ఎంతమందిలో ఉంది? సో ఇప్పుడు మెసేజ్ చేయండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏందో లీడర్స్, ఇంట్రెస్ట్ వేరు, కమిట్మెంట్ వేరు. ఇంట్రెస్ట్ ఉంటే మనము సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ కమిట్మెంట్ ఉంటే ఫెయిల్యూర్ అనే దానికి తావులేదు. పోతే గెలవాలా, లేదంటే చచ్చిపోవాలా. ఇంతే ఈ 2 మాత్రమే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే సక్సెస్ కాలేం. కమిట్మెంట్ ఉంటే మాత్రం సక్సెస్ అవ్వగలం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఉండే లీడర్స్ యొక్క లక్షణాలేంటి? వాళ్ళు ఏం చేస్తారు ఈ బిజినెస్‌లో అని ముందు మనం ఇవి తెలుసుకొని, నెక్స్ట్ కమిట్మెంట్‌గా ఉండే లీడర్స్ ఏం చేస్తారు అని ఈ రెండిటిని మనం తేడా చూస్తే ఆటోమేటిక్ ఈ బేస్ లైన్, ఈ బేస్ పాయింట్స్ అని మనం గుర్తు చేసుకుంటే, మనం ఎందుకు ఈ బిజినెస్‌లో జాయిన్ అయ్యి 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, 3 ఇయర్స్ అయినా, 6 మంత్స్ అయినా డెవలప్ ఎందుకు కాలేకపోతున్నాం అనంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇందులో మనకు ఇంట్రెస్ట్ ఉందా? కమిట్మెంట్ ఉందని మీకే అర్థమైపోద్ది. ఓకే లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇంట్రెస్ట్ లీడర్ ఎలా ఉంటాడు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి. తను ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే జూమ్ మీటింగ్స్ వింటాడు. అది కూడా ఎలా వింటాడు? మీటింగ్ ఆన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి వింటాడు. స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్. జూమ్ మీటింగ్ వస్తాడు. అంటే వెస్టేజ్ బిజినెస్ నిలబడతాడు. మీటింగ్స్‌కి వస్తాడు. టైం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వింటాడు. లేదంటే అది కూడా ఫోన్ పక్కన పెట్టేసి ఏదో అప్లైని చెప్పాడు కదా అని చెప్పి ఆన్ చేసి, ఇప్పుడు మన స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి వెంటనే వచ్చేసి ఆదరేసుకొని టిక్ కొట్టేసుకొని మళ్ళా స్కూల్ కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళిపోతారు కదా! అట్లాగేందనంటే ఈడ ఊరినే ఆదరేసుకోవడానికి మాత్రమే మీటింగ్ అటెండ్ అయ్యి ఫోన్ పక్కన పెట్టేసి ఆళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం అసలు. ఇంకా లాస్ట్‌లో పేరు చెప్పగానే సార్ అంటే గాని అప్పుడొస్తాడు. అప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తాడు.
ఇంట్రెస్ట్ కూడా చేసే పర్సన్. అలాగే ఒక పెద్ద మీటింగ్, ఒక గ్రాండ్ మీటింగ్, ఒక పెద్ద ట్రైనింగ్ పలానా తేదీలో ఉంది అని మనకు అప్లైనర్ చెప్పగానే తనకేం పనులు లేకుంటే అది కూడా తనకు నచ్చితేనే వస్తాడు. లేదంటే లేదు. మీటింగ్స్ ఉంది, పలానా దగ్గర మంచి ట్రైనింగ్ ఉంది. పలానా మంజునాథ్ సార్ ట్రైనింగ్ చెప్తున్నారు. పలానా రంజిత్ సార్ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఇస్తే మన లైఫ్ మారుతుంది. మీకు మంచి నాలెడ్జ్ వస్తది. మీ టీమ్‌ని అటెండ్ చేయించండి. మనకు అప్లైనర్ ఒక పోస్టర్ పెట్టి రమ్మంటే ఆటోమేటిక్‌గా ఆ టైంకి వస్తామంటాడు. కానీ ఆ టైంకి ఏదో ఒక పనులు పడతాయి. అంటే ఆయన ఖాళీగా ఉంటేనే వస్తాడు. అది కూడా ఏంటంటే నచ్చితేనే. సో ఇలాగ ఉంటదన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న లీడర్. అలాగే అప్లైనరు ఫోన్ చేసి చెప్తేనే ప్రోటోగా ఉంటాడు. అది కూడా తనకు నచ్చినంత. సో కనీసము 40 పీవి కూడా సెల్ఫ్ పీవి చేసుకోడు. ఇంట్రెస్ట్‌గా ఉండే లీడర్. అంటే అప్లైనర్ ఫోన్ చేయాలి. ప్రతి నెల అయిపోగానే నువ్వు ప్రోడక్ట్ కొను. 14వ తారీఖు వచ్చిన సీఎన్సీ చెయ్యి. అలాగే 18వ తారీఖు రీపర్చేస్ అయిపోతుంది చెయ్యి. అలాగే మంత్ ఎండింగ్ ఐడీ మీద కనీసం 40 పీవి కూడా లేకపోతే మనకు డీఏఎఫ్ రద్దవుతుంది. మనకు వచ్చే బోనస్‌లు ట్రాన్స్‌ఫర్ కావు అని ఏ రీజన్ చెప్పినప్పుడు కూడా ఏందంటే నచ్చినంత ఎంతో కొంటాడు. అది కూడా ఆయన దగ్గర డబ్బులుంటే లేదంటే లేదు. సో అలాగే ఫీల్డ్ వర్క్ ఎలా చేస్తారంటే ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్టు 10 రోజులకు ఒక మీటింగ్ చేస్తాడు. లేదంటే నెలకు మొత్తం మీద 2 లేదా 3 హోమ్ మీటింగ్స్ ఊరినే అలా టైం పాస్ పెట్టేట్టు పెడతాడు. అంటే నచ్చినప్పుడు మాత్రం ఫీల్డ్ వర్క్ చేస్తాడు. లేదంటే లేదు. ఇది ఇంట్రెస్ట్ ఉండి చేసే పర్సన్. అలాగే ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకుంటే అప్లైనర్ ఫోన్ చేస్తేనే మాట్లాడతాడు. తనకై తాను అప్లైనర్‌కి ఫోన్ చేసి బిజినెస్ గురించి తెలుసుకోడు. అంటే మనం ఈ బిజినెస్‌లో చేరాము. మనం ఎవరిని కనుక్కోవాలి? ఎవరిని అడగాలి? మన అప్లైనర్ మనకు ఫోన్ చేయాలి. ఇది నువ్వు అప్లైనర్ కోసం చేయాలా కదా! అప్లైనర్ కోసం బిజినెస్ చేయట్లే కదా! అంటే నీకు అవకాశం ఇచ్చిన అప్లైనరు నీకు గైడ్‌లైన్స్ ఇచ్చి నీకు సపోర్ట్ ఇస్తున్నా ఆయన మాట ఇచ్చినప్పుడు ఆయన నువ్వు యూజ్ చేసుకోవాలి. అంటే ఎవరు ఫోన్ చేయాలి? నీకు ఆయన ఫోన్ చేయాలా? ఆయన నీకు ఫోన్ చేయాలా? సింపుల్ గుర్తుపెట్టుకునేది సింపుల్ లైన్ దీంట్లో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే లైన్ మీద నడుస్తది బిజినెస్. డౌన్ లైన్ నుంచి అప్లైనర్ నుంచి డౌన్ లైన్‌కి ఫోన్ వస్తుందంటే డౌన్ లైన్‌కి 0% సక్సెస్. అదే డౌన్ లైన్ నుంచి అప్లైనర్‌కి ఫోన్ వస్తుందంటే డైలీ అది డౌన్ లైన్‌కి 100% సక్సెస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే మనం ఎప్పుడైతే డైలీ అప్లైనర్‌తో టచ్‌లో ఉంటామో అది మనకు ఖచ్చితంగా 100% సక్సెస్ ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. సో అప్లైనర్ ఫోన్ చేసి మాట్లాడతాడు. తనకే తాను అప్లైనర్‌కి ఫోన్ చేసి బిజినెస్ గురించి అసలు ఏం తెలుసుకోడు. ఇది ఉంటది. ఇంట్రెస్ట్ ఉన్న లీడర్ చేసే పని. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ మనం చూసుకుంటే త్వరగా సక్సెస్ అవ్వాలనే ఆలోచన ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్‌కి ఉండదు. త్వరగా సక్సెస్ అవ్వాలి, తొందరగా మనం గెలవాలి, మన టీమ్‌ని గెలిపించుకోవాలి. మనకు మంచి అవకాశం వచ్చింది కదా! అప్లైనర్ మనకు బాగున్నాడు, అవకాశం బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, మనకు దగ్గరలోనే మంచి ట్రైనింగ్స్ పెడతారు, మనకందరూ అందుబాటులో ఉన్నారు, స్టోర్‌లు అందుబాటులో ఉన్నాయి, అన్నీ అందుబాటులో ఉన్నాయి, అన్నీ అనుగుణంగా ఉన్నాయి. కానీ సక్సెస్ అవ్వాల ఆలోచన మాత్రం కమిట్మెంట్ మాత్రం లోపల ఉండదు. అందుకోసం ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటదంటే నిదానంగా చేద్దాంలే, ఎప్పటికైనా సక్సెస్ అవ్వచ్చులే అనే ఆలోచనతో ఉంటాడు. ఉంటాడు వెస్టేజ్ బిజినెస్ నిలబడతాడు. సంవత్సరమైనా అట్టే ఉంటాడు, 6 నెలలైనా అట్టే ఉంటాడు, 2 సంవత్సరాలు అట్టే ఉంటాడు. అదే లెవెల్, అదే బ్రోంజ్, అదే సిల్వర్, అదే గోల్డ్. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తుంటే నిదానంగా చేద్దాంలే అనొక్క లేజినెస్ అలానే ఉంటాడు. అలాగే సెవెంత్ స్టెప్ మనం చూసుకుంటే సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం. అప్లైనర్ ఒకటి చెప్తే తను ఒకటి చేస్తాడు. మనకు సిస్టమ్ అనేది 7 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. కానీ ఆ సిస్టమ్ అతను ఫాలో అవ్వడు. అప్లైనర్ ఒక ఇది చెయ్యి అని చెప్తే అది చేయకుండా ఇంకోటి చేస్తాడు. ఇంకోటి ఎయిత్ పాయింట్ మనం చూసుకుంటే ఇంపార్టెంట్‌గా తన పర్సనల్ పనులకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఇచ్చే ప్రియారిటీ వెస్టేజ్ మీటింగ్స్‌కి గాని, ట్రైనింగ్స్‌కి గాని, వెస్టేజ్ బిజినెస్ గాని ఇవ్వడు. అంత సమయం అనేది వెస్టేజ్ కేటాయించడు. అంటే ఇప్పుడు పలానా ఎగ్జాంపుల్ మన అప్లైనరు ఇదిగో పలానా 25వ తేదీ మీటింగ్ ఉంది. పలానా 30వ తేదీ మీటింగ్ ఉంది అని మనకు డేట్ ఇస్తే అదే టైంలో ఆయనకి ఒక పెళ్ళో, ఒక ఫంక్షనో వస్తది. అంటే ఆ పెళ్ళికి ఆయన పోకపోతే ఆ పెళ్ళేం ఆగదు. ఆ ఫంక్షన్‌కి ఆయన పోకపోతే ఆ ఫంక్షన్ ఏం ఆగదు. చేసేది చేసుకుంటా పోతా ఉంటారు. ఎందుకనంటే మన బంధువులు మనల్ని పెళ్ళికి, ఫంక్షన్‌కి ఎందుకు పిలుస్తారు జనరల్ పల్లెటూరున్నోళ్ళు వస్తే ఏదో సదింపులు డబ్బులేస్తారు, ఏదైనా గిఫ్ట్ వస్తది, ఏదో దానికోసం పిలుస్తారు. అంతేగాని ఖచ్చితంగా ఈడు రావాలి, ఈడొస్తేనే పెళ్లి జరగద్ది, ఈడొస్తేనే ఫంక్షన్ జరగద్ది అని అనుకునేవాళ్ళు 100లో ఒకరో ఇద్దరో ఉంటారు అంతే. వాస్తవంగా ఆల్‌మోస్ట్ చెప్పడం మన పల్లెటూరు పరిస్థితి. అంతే అంతకు మించి మన కోసం ఏదో మన దగ్గర ఏదో ఉంది, ఏదో చేయాలి అనేదైతే పిలవరు. పిలుస్తారు ఎప్పుడు పిలుస్తారు? మీరు సక్సెస్ అయ్యి పర్ఫెక్ట్‌గా ఒక మంచి రూట్‌లో నడుస్తున్నప్పుడు, అరే! అట్లాంటి గొప్ప వ్యక్తి మన దగ్గరికొస్తే ఖచ్చితంగా మాకు ఉన్న ఊరు కూడా ఒక వాల్యూ ఉంటది. ఓడు నాకేం తేకపోయినా ఇబ్బంది లేదు అని ఆలోచిస్తారు. కానీ ఈ పొజిషన్‌లో ఏం ఆలోచిస్తారు జనరల్ పల్లెటూరులో ఉండేవాళ్ళు, వాడు పెళ్ళికొస్తే ఏదో ఒకటి ఆశిస్తారు. ఏదో ఒకటి తెస్తాలని. అంటే మనసులో చెప్పరు. నువ్వేం తేకపోయినా ఇబ్బంది లేరా? రా వచ్చి పెళ్ళికి అటెండ్ అవ్వు, ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వు, వచ్చినట్టు ఉంటదంటారు. కానీ వాడు పోయినాక అనుకుంటారు. చేతులు ఊపుకుంటూ వచ్చాడు ఏం తేలేదని. ఇది మనసులో ఉండేది అందరి ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. సో అట్లాగే ఏందనంటే పర్సనల్ పనులకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఇచ్చే ప్రియారిటీ వెస్టేజ్‌కి ఇవ్వడు. అదే టైంలో పెళ్లొచ్చిందనుకోండి, ఆటోమేటిక్ సార్ మాకు కావాల్సినోళ్ళు దగ్గర బంధువులు పెళ్ళికెళ్ళిపోవాలి, మీటింగ్‌కి నేను రాలేను నెక్స్ట్ టైమ్ చూద్దాం అంటాడు. అంటే ఇంట్రెస్ట్‌గా ఉన్న చేసే పర్సన్ ఏందంటే ఇది. సో ఈ ఇంట్రెస్ట్‌గా ఉండే పర్సన్ యొక్క ఈ క్వాలిటీస్ ఎవరెవరిలో ఉన్నాయో అందరూ మీకు మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ నేను ఎవరిని కోచింగ్ చేయట్లేదు. జస్ట్ నేను
ఈ కాన్సెప్ట్ కంటెంట్ మీకు మైండ్‌లో ఇస్తున్నాను అంతే. ఎందుకనంటే ఈ లక్షణాలు ఉంటే మటుకు ఆటోమేటిక్‌గా దీనిలో సక్సెస్ అవ్వడం అసంభవం. ఇది గుర్తుపెట్టుకోండి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి కమిట్మెంట్ లీడర్. సో ఇంట్రెస్ట్‌గా ఉండే లీడర్స్ చేసే పనులు మీకు చెప్పాను. సో కమిట్మెంట్ లీడర్ ఉండే చేసే పరిచయం ఏంటంటే ఆయన క్వాలిటీస్ ఎలాగుంటాయి, ఆయన లక్షణాలు ఎలాగుంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ లీడరు వెస్టేజ్‌లో ఐడీ చేసుకునేటప్పుడే తను వెస్టేజ్‌లో ఎందుకు జాయిన్ అయ్యాడు, ఎందుకు జాయిన్ అవుతున్నాడో ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని ఒక డ్రీమ్ అండ్ గోల్‌తో ఉంటారు స్టార్టింగ్‌లోనే. వెస్టేజ్‌లో మనం వచ్చేసాము. వాడెవడో చెప్పాడు, మా బంధువు, మా ఫ్రెండ్ ఎవడో చెప్పాడు. ఆధార్ కార్డ్ ఫ్రీ కదని చెప్పి ఎవరైనా జాయిన్ అవుతారు. ఫ్రీ అని చెప్పి. స్టార్టింగ్ తెలీదు కాబట్టి. కానీ కొన్ని రోజుల తర్వాత 1, 2 మీటింగ్స్ అప్లైని తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఈ పర్పస్ నేను ఎందుకు చేరాను వెస్టేజ్‌లో? ప్రొడక్ట్ కొన్ని జస్ట్ వాడుకోవడానికి చేరానా? లేదనంటే బిజినెస్ చేసి సక్సెస్ రూట్‌లో ఎళ్ళాలి, సక్సెస్ అవ్వాలని చేరానా అనే ఉంటది. జస్ట్ ప్రొడక్ట్ వాడుకోవాలి, ప్రొడక్ట్ కొనుక్కోవాలి, జస్ట్ నేను ప్రొడక్ట్ కస్టమర్‌గా ఉంటాననుకునేవాడు ఈ బిజినెస్ చేయడం అసలు పట్టించుకోడు. అసలు ఆ ప్రొడక్ట్ వాడుకోవాలి, జస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి, కస్టమర్‌గా ఉండేవాళ్ళు అసలు ఐడీ కూడా ఇయ్యాల్సిన అవసరం లేదు. సో, ఒక పర్సన్ మన టీమ్‌లో చేరుతున్నాడనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కమిట్మెంట్ ఎలాగుంటదంటే ఎందుకు చేరాడు ఆ పర్పస్ ఖచ్చితంగా ఉంటది. ఖచ్చితంగా ఒక డ్రీమో, గోల్ ఉంటది. డ్రీమో, గోల్ అంటే మన స్టార్టింగ్‌లో ఎవరికో పెద్ద గోల్, పెద్ద డ్రీమ్ ఏమి ఉండదు. చిన్న డ్రీమే ఉంటది. ఆ చిన్న డ్రీమ్ అయినా పర్పస్ ఏదో తెలుసుకొని చేరతాడు. అలాగే తనకు అవకాశం కల్పించిన అప్లైనర్‌తో గాని, అలాగే తన పైన ఉన్నటువంటి టాప్ అప్లైనర్స్‌తో గాని క్రమశిక్షణగా ఉంటాడు. వాళ్ళతో రెస్పెక్ట్‌గా ఉంటాడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకు బడిలో గాని, స్కూల్‌లో గాని, కాలేజీలో గాని మనం చదువు చెప్పే గురువుల పట్ల ఎంత క్రమశిక్షణగా, ఎంత డిసిప్లిన్‌గా వాళ్ళతో ఎంత రెస్పెక్ట్‌గా ఉంటామో, మన లైఫ్ కూడా ఖచ్చితంగా ఆ రూట్‌లో పోద్ది. సో, ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకు అవకాశం కల్పించిన అప్లైనర్‌తో గాని, అలాగే టాప్ అప్లైనర్‌తో గాని ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉంటాడు. వాళ్ళతో రెస్పెక్ట్ ఇస్తాడు. అలాగే గ్రూప్‌లో జూమ్ లింక్ రాగానే అప్లైనర్ మన గ్రూప్‌లో ఒక జూమ్ లింక్ పెట్టగానే టైం కరెక్ట్‌గా అటెండ్ అవుతూ తన టీమ్‌ని కూడా ఒక 5-10 మినిట్స్ లోపల అటెండ్ చేపిస్తాడు. కమిట్మెంట్‌గా ఉండలేడు. అలాగే ఫోర్త్ పాయింట్ మనం చూసుకుంటే ప్రతి నెలలో పెద్ద ట్రైనింగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తన అప్లైనర్‌ని కనుక్కొని ప్రతిరోజు అప్లైనర్‌కి కాల్ చేస్తూ బిజినెస్ విషయాల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది అప్లైనర్‌కి ఫోన్ చేసి బిజినెస్ గురించి 5 మినిట్స్ మాట్లాడి మిగతా సోది 15 నిమిషాలు వాళ్ళెట్ట, ఈళ్ళెట్ట, క్రాస్ ట్రైనింగ్ గురించి ఈళ్ళెట్ట, వాళ్ళ గొడవలంట ఇలాంటి ఈ పనికిరాని విషయాలు, పనికిమాలిన విషయాన్ని అయన్నీ అప్లైనర్‌తో మాట్లాడుతారు. టైం వేస్ట్ ఇది. ఎందుకంటే మన బిజినెస్ మన మీదకున్న శ్రద్ధ కంటే మనోళ్ళకి పక్కనోళ్ళ మీద ఉన్న శ్రద్ధ. ఆ టీమ్ ఎట్ట డెవలప్ అవుతుంది, ఆ టీమ్ ఎట్ట డెవలప్ మనం ఏం చేస్తాం, మన అప్లైనర్ ఒక ఎస్ట్ గాడు, ఆ అప్లైనర్ ఇలా ఉన్నాడు ఇయన్నీ వేస్ట్. ఈడ అందరిని వేస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకో మనం వేస్ట్ కాలేం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇది గుర్తుపెట్టుకోండి లీడర్స్. ప్రతి నెలలో పెద్ద ట్రైనింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అప్పుడని చెప్పకముందే కనీసం ఒక నెలకు ఒక ట్రైనింగ్ గాని పెద్ద ట్రైనింగ్‌కి అది ఎనివి వన్ డే వర్క్‌షాప్ కానీ, ఒక బూట్ క్యాంప్ కానీ అనుకుందాము. సార్ ఎక్కడుంది? అని అప్లైనర్‌కి ఫోన్ చేసి కనుక్కుంటాడు. ప్రతిరోజు డైలీ సార్ ఏం పని చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? ఈ బిజినెస్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? దీంటేందని ప్రతిరోజు అప్లైనర్‌కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అప్లైనర్‌కి ఏమనిపిస్తది తెలుసా? డౌన్ లైన్ కాల్ చేస్తా ఉంటే, అరే! నేను కాల్ చేద్దాము అనుకునే లోపలే తనే నాకు కాల్ చేసి మాట్లాడుతున్నాడే వీడురా అసలైన కమిట్మెంట్ లీడర్ అని చెప్పి ఆటోమేటిక్‌గా అప్లైనర్ మీకు చెప్పకపోయినా మైండ్‌లో అనుకుంటాడు. మీకిచ్చే సపోర్ట్ కూడా అలానే ఉంటది. గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకుంటే అప్లైనర్ తనకి ఫోన్ చేసి మాట్లాడి ఛాన్స్ ఇవ్వకుండానే తనే డైలీ అప్లైనర్‌తో టచ్‌లో ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్లైనర్ తనకు ఫోన్ చేయాలి మనం చెప్పినట్టు అప్లైనర్‌కి ఫోన్ చేయాలని అనుకుంటాడు. కానీ డౌన్ లైన్ ఆ ఛాన్స్ ఇవ్వడు. ఎందుకంటే డైలీ ఒక 1 2 ఆర్ 3 టైమ్స్, 4 టైమ్స్ అప్లైనర్‌తో టచ్‌లో ఉంటాడు. సిస్టమ్ ఫాలో అవుతూ అప్లైనర్ చెప్పినట్టు గుడ్డిగా చేసుకుంటా పోతారు కమిట్మెంట్ లెటర్స్. ఇంక ఇదేంటి సార్ ఇది ఎందుకు చేయను కూర్చొని కూడా చేయడు. అలాగే సిక్స్త్ పాయింట్ మనం చూసుకుంటే జాయిన్ అయిన ఒక్క నెల మాత్రమే అప్లైనర్ సపోర్ట్ తీసుకొని తర్వాత నుంచి అప్లైనర్ ఇచ్చే సలహాలు, సూచనలు మాత్రమే పాటిస్తూ తనే ఇండిపెండెంట్‌గా హోమ్ మీటింగ్స్ చేయాలని విధానాన్ని కొనసాగిస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సిక్స్త్ పాయింట్ అండి. ఎందుకనంటే మనము ఈ నెలలో చేరినాము. ఎందుకోసం చేరినామో మన పర్పస్ ఉంది, గోల్ ఉంది, డ్రీమ్ ఉంది. అప్పుడేంటో మనం మినిమమ్ అంటే కొంతమందికి వారం 10 రోజులు తిరిగి జనాన్ని వదిలేస్తారు. కానీ నా ఉద్దేశ్యం ఏందంటే కనీసం ఒక జాయిన్ అయిన పర్సన్‌ని ఒక 1 మంత్ పర్ఫెక్ట్‌గా ఒక 1 మంత్ పర్ఫెక్ట్‌గా ఎక్కడ ఫీల్డ్‌కుంటే అతను తీసుకోపోవడం, ప్లానింగ్ బాగా నేర్పించడము. ఈ సబ్జెక్ట్ అంతా ఆయనకి నాలెడ్జ్ డెవలప్‌మెంట్‌కి ఇవ్వడము. అలా చేసినప్పుడు కొంచెం భయం పోద్ది. ఎందుకంటే జనాల్లో మాట్లాడాలంటే కొంతమంది టాకింగ్ స్కిల్స్ ఉండవు, కమ్యూనికేషన్ ఉండదు, కొంచెం షివరింగ్ ఇలా కొంచెం భయం ఉంటదన్నమాట. ఫియర్ ఉంటది. సో, ఆ భయం పోవాలంటే ఏంటంటే దగ్గర దగ్గర 1 మంత్ పాటు అప్లైనర్ తనతో పాటు పోతూ ఉంటే అప్లైనర్ తీసుకొని పోతా ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే ఈ డౌన్‌లైన్ ఏం చేయాలనంటే అప్లైనర్ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నాడు? ఏ కోణంలో చెప్తున్నాడు? ఏ స్టైల్‌లో చెప్తున్నాడు? ఎక్కడ స్టార్టింగ్ చేస్తున్నాడు? ఎక్కడ ఎండింగ్ చేస్తున్నాడు? సబ్జెక్ట్ ఏ విధంగా పోతుంది? ఆయన చెప్పే సబ్జెక్ట్ అసలు అవతల వ్యక్తికి అర్థం అవుతుందో లేదని కింద డౌన్ లైన్ అబ్జర్వ్ చేస్తా ఉండాల. సార్ అప్లైనర్ చెప్పే సబ్జెక్ట్ కింద డౌన్ లైన్‌కి అంటే ఆ వచ్చిన న్యూ పర్సన్‌కి అర్థమైతే ఆ పర్సన్ యొక్క బాడీ లాంగ్వేజ్ అర్థమవుద్ది. అంటే బేందబ్బిడి సోదనుకుంటున్నాడా? లేకుంటే ఇంత గంటల తరబడి చెప్తున్నాడు అని చెప్పి అర్థమవుద్ది. జస్ట్ ప్లానింగ్ అనేది కరెక్ట్ రైట్ అప్లైనర్ ఏం చేస్తాడంటే ఒక 20 మినిట్స్‌లో ముగించేస్తాడు.
అది మీరు దాన్ని కుదించుకుంటారు, ఏం చేసుకుంటారు మీ ఇష్టం గానీ, ఒక 20 మినిట్స్‌లో ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇనే ఓపిక ఉంటది. స్టార్టింగ్ గదా! అంటే మనతో జర్నీ చేస్తే గంట ఎంత సేపైనా ఇంటాడు. కానీ స్టార్టింగ్ ఉండే పర్సన్ ఒక 20 మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 20 మినిట్స్‌లో మనం మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్ పాయింట్ ఆడ సబ్జెక్ట్ ఇచ్చేయాల. మనకి గంటల తరబడి చెప్తా పోతా ఉంటే ఎంత ఇంట్రెస్ట్‌గా ఉండే పర్సన్ కూడా ఇనేవాడికైనా గూడా కొంచెం లేట్ అయ్యేది ఇనబుద్ధి కాదు. సో, అక్కడ అర్థమైపోద్ది. సో, మన అబ్బాయి మంచి సబ్జెక్ట్ ఇస్తున్నాడు. ఈయనలాగా కాకపోయినా కనీసం అట్‌లీస్ట్ మనం ఒక 50, 60% అయినా ఖచ్చితంగా మనం చెప్పగలగాలి అని అప్లైని చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేస్తాడు. కొంతమంది ఏం చేస్తుంటారు అప్లైలో సబ్జెక్ట్ చెప్తా ఉంటే ఫోన్ వస్తది. ఫోన్ పెట్టుకొని అటు పోయి మాట్లాడడం, ఇటు పోయి మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో డిస్కస్ చేయడం అంటే అప్లైని చెప్పుకుంటాడు, అప్లైని రెడీ చేస్తాడులే అయిపోద్ది మన నిదానంగా చేద్దామని ఆలోచనతో ఉంటాడు. సో, కమిట్మెంట్ ఉండడండి. ఖచ్చితంగా అప్లైన్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయేంత వరకు ఖచ్చితంగా అప్లైన్ అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు. కరెక్ట్‌గా 1 మంత్‌లో గాని, ఇంకా కరెక్ట్‌గా కావాలంటే ఒక 1 వీక్, 2 వీక్స్‌లో మంచి సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాడు. సో, మనం మినిమమ్ ఒక 1 మంత్ అనేది ఖచ్చితంగా అప్లైనర్ అనేవాడు డౌన్‌లోడ్ సపోర్ట్ ఇవ్వాల. సో, ఇది గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో, ఇండిపెండెంట్‌గా ఎళ్ళే ఆలోచన ఒక 1 మంత్‌లోనే అనేది కమిట్మెంట్ లీడర్‌కొచ్చేస్తది. అంటే జస్ట్ అప్లైనర్ గైడెన్స్ సలహాలు, సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా ఇండిపెండెంట్‌గా పోవాలని ఆలోచిస్తాడు. అలాగే సెవెంత్ స్టెప్ మనం చూసుకుంటే 14వ తేదీలోపు కన్సిస్టెన్సీ 100 పీయూ సీఎన్సీ పూర్తి చేసి, అలాగే తన టీమ్ వాళ్ళ చేత కూడా చేపిచ్చేస్తాడు. అంటే మనకు 100 పీయూ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉన్నది. మన వెంకట సార్ ఇప్పుడు చెప్తుంటాడు. సీఎన్సీ ఆఫర్ అనేది మన సక్సెస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని. ఎందుకనంటే మనం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు ఒక డెడ్ లైన్ పెట్టింది కంపెనీ. 100 పీయూ సీఎన్సీది. 100 పీయూ సీఎన్సీ చేయడం అదేం పెద్ద కష్టం కాదు. సో, ఒక 3000 నుంచి 4000 రూపాయలు మన సామాన్లు కొనుక్కొని 100 పీయూ పూర్తి అయిపోద్ది. లేదు మన దగ్గర అంత స్తోమత లేదు. ఒక 1000కో, 1500కో కొనుక్కొని ఒక 2000కు, 2500కు ప్రొడక్ట్ సామాన్లు ఏరే వాళ్ళకి ఇప్పించినా కూడా 100 పీస్ సీఎన్స్ అయిపోద్ది. అది కూడా మనం ఒక్క రోజులో చేయాల్సిన అవసరం లేదు. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మీరు ఎప్పుడైనా చేసుకోండి. కానీ 14వ తారీఖు ఈవినింగ్ ఎండింగ్ కల్లా మన ఐడీల మీద 100 పీస్ సీఎన్స్ ఉంటే చాలు. అట్లాగా ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉండడం వల్ల ఏం జరగద్దనంటే ఖచ్చితంగా ఆ పర్సన్ ఖచ్చితంగా 14వ తారీఖు లాస్ట్ డేట్ కదా! ఎలాగే చేసైనా సరే మన ఐడీ మీద 100 పీస్ ఖచ్చితంగా చేసుకోవాలి అని ఆ డెడ్ లైన్ ఉంటది. ఆ టార్గెట్ ఉంటది కాబట్టి ఖచ్చితంగా చేసుకుంటాడు. ఈ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల ఏందంటే ఖచ్చితంగా అప్లైనర్ కరెక్ట్‌గా 14వ తేదీకి 100 పీవీ పెట్టుకుంటాడు. అలాగే టీమ్ వాళ్ళు చదువు నేర్పించి 100 పీవీ పెట్టి చేస్తాడు. ఒక నెల అలా చేసిన తర్వాత మిగతా రెండో నెల నుంచి ఖచ్చితంగా తన గాని, తన టీమ్ గాని ఆటోమేటిక్‌గా మన 14వ తారీఖు సీఎన్సీ ఉంది కదా! ఖచ్చితంగా 100 పీవీ చేయాలి అని పెట్టుకుంటాడు. అంటే కొంతమంది డబ్బులున్నోళ్ళు వెంటనే 2వ తారీఖు, 3వ తారీఖు కొనేసుకుంటారు. బట్ నో ప్రాబ్లమ్. కానీ 14వ తారీఖు లోపల కల్లా 100 పీవీ సీఎన్సీ అనేది కమిట్మెంట్ లెటర్ చేస్తూ టీమ్ చేత చేపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకవేళ కొత్త వాళ్ళు ఒకవేళ 100 పీవీ చేయలేని స్ట్రాటజీ లేదు. అంత ఇంకా అర్థం కాలేదు. డబ్బులు లేవు అనుకునే వాళ్ళు మినిమమ్ మన కంపెనీ చెప్పినట్టు సెల్ఫ్ అనేది 40 పీవీ అనేది 100% ఉండాలి. ఎందుకు 40 పీవీ ఉండాలని చెప్పేది నేను చెప్పేది మన అప్లైన్ చెప్పేది కాదండి. కంపెనీ సిస్టమ్ గౌతమ్ బాలి సార్ గారు చెప్పారు. మినిమమ్ 40 పీవీ మన ఐడీ మీద ఉంటేనే కంపల్సరీగా మనకొచ్చే బోనస్‌లు అవన్నీ మనకు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. 40 పీవీ తక్కువ ఉంటే రావు. సో, మనం స్టార్టింగ్ నుంచి మినిమమ్ చెప్పాల్సిన 100% మన 40 పీవీ గురించి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత 60 పీవీ, 100 పీవీ తర్వాత మీకు నచ్చినంత. సో, మన బిజినెస్ స్ట్రాటజీని బట్టి చెప్పుకుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరి ఐడీ మీద 100 పీవీ లేకపోయినా 100% 40 పీవీ పెట్టుకొని చూసుకోండి. దానికి సింపుల్‌గా ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని 18వ తేదీ లోపు గాని మన ఐడీల మీద 40 పీవీ గాని ఉంటే ఇంకా బెస్ట్. ఎందుకంటే 14వ తేదీ గాని, 18వ తేదీ గాని. ఎందుకు 14, 18 తేదీ లోపల పెట్టుకోమని చెప్తున్నామంటే సో, ఒక డెడ్ లైన్ అన్నమాట. ఖచ్చితంగా ఈ డేట్ లోపల పెట్టుకుంటే అతను కమిట్మెంట్ లెటర్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు. సో, ఆ 18వ తేదీ కూడా మనం ఎందుకు పెట్టుకోవడం మనం చెప్తున్నాం అంటే లీడర్స్ 18వ తేదీ దాకా మనకు రీపర్చేస్ ఆఫర్ ఉంటది. మనం మినిమమ్ ఒక 1500 నుంచి ఒక 1600 రూపాయల ప్రోడక్ట్ ఏం కొన్నా కూడా మన ఐడీ మీద 40 పాయింట్లు పడతాయి. మనకు రీపర్చేస్ స్కీమ్‌లో ఏం జరుగుతుంది? ఒక 850 గాని, రూ. 1000 గాని పైన కొనుక్కుంటే సబ్బో, పేస్టో వస్తది. సో, అది మనం ఎట్టో కొనుక్కుంటాం. ఎట్టో ఐడీ మీద 40 పాయింట్లు పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనము ఆ పెట్టుకునేదేదో 18 తేదీ లోపలే పెట్టుకుంటే ఖచ్చితంగా ఫ్రీ వస్తది కదా! సో, దానికోసం. సో, ప్రతి ఒక్క లీడర్ ఏం చేయాలంటే సీఎన్సీ 100 పీవీ సీఎన్సీ పూర్తి చేస్తూ టీమ్ చేత చేపించాలి. అలాగే మినిమమ్ సెల్ఫ్ ఫీవీ అనేది 40 పీవీ 100% ఉండేలా చూసుకోవాలి. సో, వెస్టేజ్ మీటింగ్స్ ఉన్నప్పుడు అదే రోజు తనకు బాగా కావాల్సిన వాళ్ళ పెళ్లి గాని, బర్త్‌డే ఫంక్షన్ గాని, ఇంకోటి ఏదైనా పర్సనల్ పని ఉన్నప్పుడు ఎటువంటి కారణాలు, సాకులు చెప్పకుండా వాటన్నింటిని పక్కన పెట్టేసి మీటింగ్‌కి కరెక్ట్ టైంకి అనేది అటెండ్ అవుతాడు కమిట్మెంట్ అనేసి. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. మనం పలానోడు మీటింగ్ అని అప్లై అని చెప్తాడు. ఆ రోజు పోస్ట్ ఇచ్చేస్తుంటారు వారం 10 రోజుల ముందలే. కానీ అదే టైంకి తెలియకుండా ఏదో చిన్న ఫంక్షన్ ఎవరో చెప్పుంటారు. కానీ ఆయన దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు? కమిట్మెంట్‌గా అంటే దీనికి ఇస్తున్నాడా? దానికి ఇస్తున్నాడా? అంటే ఆడే అర్థమైపోద్ది. పెళ్లున్నా ఏమున్నా గూడా మనకు వెస్టేజ్ బిజినెస్ మనం ఎందుకు చేయలేము? మనకు డ్రీమ్ ఉంది. ఖచ్చితంగా మనం పోవాలి. మన పని మనం నిర్వర్తించుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఆ పెళ్లిని, ఆ ఫంక్షన్‌ని అవాయిడ్ చేస్తాడు. కమిట్మెంట్‌గా ఉండలేడు. సో, అలాగే నైన్త్ స్టెప్ మనం చూసుకుంటే తను మాత్రమే గెలవాలనే ఆలోచనతో ఉండకుండా తన టీమ్‌ని గెలిపిస్తూ ఎన్ని అడ్డంకులొచ్చినా ఇవ్వకపోయి ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఒక సంకల్పంతో గెలిచేదాకా పోరాడుతూనే ఉంటాడు. ఇది కమిట్మెంట్ లీడర్ చేసే పని. తను మాత్రమే గెలవాలి. నాకే డబ్బులు రావాలని ఆలోచించడు. తన టీమ్‌ని ఫస్ట్ గెలిపిస్తాడు. అడ్డంకులొస్తాయి. నెగెటివ్స్ ఒస్తాయి. అన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఎన్ని వచ్చినప్పుడు కూడా చాలా మంది అప్పుడప్పుడు కొంతమంది జాయిన్ చేపిచ్చి సపోర్ట్ ఇవ్వకుండా ఉంటారు చాలా మంది. బట్
నాకు అవకాశం ఇచ్చాడు అప్లైనరు. బట్ ఈ బిజినెస్ నాది అనుకోని ఎవడు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్‌తో, ఒక సంకల్పంతో ముందుకెళ్తూ గెలిచేదాకా పోరాడుతున్నట్లు అతని మైండ్‌లో నెగెటివ్ అనేది ఉండదు. ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒకవేళ ఫెయిల్యూర్ అనే చిన్న చిన్న ఓటములు వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా అనేది ఉంటది. కానీ ఈ వెస్టేజ్ బిజినెస్‌లో ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఎందుకనంటే ఇది మనం చేస్తే వస్తది. చేయకపోతే ఆడే ఉంటది. ఇందులో మన ఫెయిల్యూర్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. అంటే కొన్ని కొన్ని క్యాడర్‌లో, కొన్ని కొన్ని కేటగిరీలో, కొన్ని కొన్ని రంగాల్లో ఫెయిల్యూర్ ఉంటది. కానీ ఇందులో ఫెయిల్యూర్ ఉండదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ సిస్టమ్ ఫాలో అవ్వు గెలుస్తావు. చేయకపోతే ఆడే ఉంటావు. సో దీంట్లో మనకు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అనేది లేదు. వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో మోసపోయే ఛాన్స్ ఎలాగైతే లేదనంటామో, వెస్టేజ్ బిజినెస్‌లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే చేస్తే వస్తది, చేయకపోతే రాదు. ఇంతే. నువ్వు గెలుస్తున్నావు అంటే ఖచ్చితంగా సిస్టమ్ ఫాలో అయ్యావు. అప్లై చెప్పించి చేసావని. నీకు డబ్బులు రాలేదు, నువ్వు సక్సెస్ రావట్లేదంటే అప్లైని చెప్పించేయాలి, సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇంతేడా. సో మనకు మోసపోయే ఛాన్స్ లేని ఇండస్ట్రీ, కంపెనీ, అలాగే ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేని కంపెనీ, ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ లేని ఇండస్ట్రీ ఏదైనా వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, వన్ ఆఫ్ ద బెస్ట్ వెస్టేజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో మనము ఒక గ్రేట్ లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే తను కమిట్మెంట్‌గా ఉంటూ, తను ఒక లీడర్‌గా ఉంటూనే జస్ట్ వితిన్ కొన్ని నెలల్లోనే కొంతమంది లీడర్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన బిజినెస్ ఎందుకు రావట్లేదంటే మనకు వెంకట సార్ కూడా చెప్తూ ఉంటారు. నువ్వు ఒక్కడివే పని చేస్తున్నావు. నువ్వు ఒక్కడివే లీడర్‌గా ఉన్నావు. నీ కింద ఎంతమంది లీడర్స్ ఉన్నారు? ఎంతమంది లీడర్స్ తయారయ్యారు? సో దీన్ని బట్టి మన బిజినెస్ అనేది ఉంటది. సో చాలా మంది కొంచెం ఫాస్ట్‌గా చదువుకున్నోళ్ళు, బాగా స్కిల్స్ ఉన్నోళ్ళు, కమ్యూనికేషన్ ఉండేవాళ్ళు బాగా మాట్లాడతారు. వెంటనే ఫీల్డ్‌కెళ్ళిపోతారు. కొంచెం చదువులేనోళ్ళు కొంచెం లేట్ అవుద్ది. బట్ ఎలాగైనప్పుడు కూడా మనం మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయితే ఒక లీడ్‌గా క్రియేట్ అవ్వడం ఖచ్చితంగా 100% కరెక్టే. చాలా మంది ఉంటారు. మీటింగ్స్ అటెండ్ అవుతారు. ట్రైనింగ్స్ అటెండ్ అవుతారు. అన్నీ ఇంటారు. కానీ మళ్ళా ఇళ్ళల్లోనే ఉంటారు. సో ఆ పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. కమిట్మెంట్ లేదని. సో 100లో 99% ఆల్‌మోస్ట్ అందరూ మీటింగ్స్, ట్రైనింగ్స్‌లో వచ్చినోళ్ళు మారినోళ్ళే. కానీ ఎన్ని మీటింగ్స్ ఇచ్చినా గూడా వోళ్ళు మారకుండా ఇంక ఇళ్ళలోనే ఉన్నారంటే, వోళ్ళు ఇంకా దీంట్లో కమిట్మెంట్‌కి దిగలేదు. ఇంట్రెస్ట్ ఉందంటే చేద్దాంలే, నిదానంగా పోదాంలే అనే ఆలోచన ఉందని మనమే గ్రహించుకోవాల. సో ఒక లీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే తను లీడర్‌గా ఉంటూ తన కింద లీడర్స్‌ని క్రియేట్ చేస్తాడు. సో మనం గుర్తుపెట్టుకోవాలి లీడర్స్ మన అప్లైనర్‌గా ఎప్పుడైనా గూడా సార్ వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు అని ఎప్పుడు చూసినా ప్రతిరోజు అప్లైనర్ ఫోన్ చేసి నెగెటివ్ రాడు. అప్లైనర్ ఇంటికి వచ్చినప్పుడు తర్వాత సార్ ఏందబ్బా బిజినెస్ ఇట్ట సార్ ఇట్ట చేస్తున్నాం, రిజల్ట్ రావట్లేదు, ఈ నెగెటివ్ అనేది రాకూడదు. ఏం జరిగినా కూడా అప్లైనర్ మన ఇంటికి వచ్చినప్పుడు అప్లైనర్ ఫోన్ చేసినప్పుడు యాక్టివ్‌గా ఒక యాటిట్యూడ్‌గా ఖచ్చితంగా సార్ మన వల్ల అవ్వద్ది. ఖచ్చితంగా మనం చేద్దాం. ఏమవుద్ది? నిదానంగానే పోతున్నాం గదా! 100% ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే మనం చేసేది జనాలకి మంచి చేసేదా? మందిని ముంచేదా? అని పైనున్న దేవుడికి తెలీదా? ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సక్సెస్ అవుతాం సార్. మనకు ఈ అవకాశంలో సక్సెస్ అవ్వాలని ఉంది కాబట్టే దేవుడు మనకు పంపించింది అని ఈ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటే ఉన్న డౌన్ లైన్స్ ఖచ్చితంగా అప్లైనర్‌కి నెగెటివ్ తీసుకురారు. అప్లైనర్ అలా డౌన్ లైన్ అలా మాట్లాడినప్పుడు అప్లైనర్‌కి ఏందంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటది. ఆయన నెగెటివ్ కూడా అంటే ఇప్పుడు డౌన్ లైన్ అయినా, అప్లైనర్ అయినా ఆయన మనిషే కదా! ఆయన పైనుంచి ఊడిపడల కదా! కాకపోతే ఆయన నేర్చుకుంటూ మీరు నేర్పిస్తున్న వ్యక్తి. ఆయనకి ఫీల్డ్‌లో నెగెటివ్స్ ఉంటాయి. ఆయనకి చాలా మంది అవమానిస్తారు, అనుమానిస్తారు. ఎస్పెషల్లీ చెప్పాలంటే డౌన్ లైన్ కంటే అప్ లైనర్‌కే ఎక్కువ బాధలుంటాయి, ఎక్కువ కష్టాలుంటాయి. సో, మీ బాధలని, మీ బరువులని అన్ని మీ బరువు బాధ్యతలు మోస్తున్న ఏకైక వ్యక్తి అప్ లైనర్ అండి. సో, అప్ లైనర్ ఎప్పుడు నెగెటివ్ తీసుకురామాకండి. అప్ లైనర్ దగ్గర ఎక్కువ నెగెటివ్ మాట్లాడకండి. అప్ లైనర్‌ని ఎక్కువ తిట్టకండి, నిందించకండి. సో, ఎందుకనంటే మన జీవితం మొత్తం ఈ వెస్టేజ్ బిజినెస్‌లో అప్లైనర్ అనేది ఆధారపడి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గాలిపటానికి దారం అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందో ఖచ్చితంగా మన లైఫ్‌లో వేస్టేజ్ బిజినెస్‌లో కూడా అప్లైనర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో మనం మెయిన్ దీంట్లో చెప్పుకోవాల్సింది ఏందంటే ఈ కమిట్మెంట్‌గా ఉండే లీడరు ఏం చేస్తారంటే మన వెస్టేజ్ చెప్పినట్టు నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న సిస్టమ్‌ని ఖచ్చితంగా ఫాలో అవుతాడు. సో చాలా మంది కమిట్మెంట్‌గా ఉంటున్నారు. సో కమిట్మెంట్‌గా ఉన్న లీడర్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఈ 7 స్టెప్స్ అనేది 100% ఫాలో అయితే లీడర్స్ ఖచ్చితంగా మనము దీనిలో సక్సెస్ అవ్వడం చాలా చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. దీని గురించి మనం ఒక 2 మినిట్స్ మాట్లాడుకుందాం. సో మన ఈ 7 స్టెప్స్ టు సక్సెస్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ మనల్ని యూజ్ చేయమంటారు. ఎందుకనంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది వెస్టేజ్ అనేది ప్రొడక్ట్ మీద నడిచే బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం ప్లానింగ్ చెప్పేటప్పుడు ఇదంతా తోపు, తురుము ఏదని చెప్పినా కూడా మనం ఏం చేయాలి జాయిన్ అయిన ఐడీ చేసుకున్న వెంటనే ప్రొడక్ట్ మనం వాడాలి. ఎందుకంటే ప్రొడక్ట్ వాడితే కదా మనకు అది ఎలా ఉందో తెలిసేది. సో అందుకోసం ప్రొడక్ట్ మనం యూజ్ చేయాలి. చాలా మంది జాయిన్ అవుతారు. ఐడీ యేసుకుంటారు. ఐడీ యేసుకొని జాయిన్ అయిన తర్వాత వోళ్ళు ప్రోడక్ట్ కొనకుండానే వెంటనే పోయి ఇంకో మీటింగ్ పెడతారు. సార్ అప్లైనరు ఫోన్ చేసి సార్ పలానా దగ్గర ఈ పర్సన్ చేరతారంట. మీరొచ్చి మీటింగ్ పెట్టండి అని చెప్తారు. అప్లైనరు ఆ జాయిన్ అయిన పర్సన్ ప్రోడక్ట్ వాడాడా లేదా తెలుసుకోకుండానే డైరెక్ట్‌గా పోయి మీటింగ్ పెట్టేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ పర్సన్‌కి మనం పోయినప్పుడు ఆ కొత్త వాళ్ళకి మీటింగ్ చెప్తా ఉంటాం.
మధ్యలో ఏం చేస్తారు, మీరు క్వాలిటీ ప్రోడక్ట్ అంటున్నారు కదా! వాడి చెప్పంటున్నారు కదా! మీరు వాడారమ్మా అని అడిగితే, లేదు ఇంకా కొనుక్కోలేదని చెప్పేస్తే అటేముంటది? మన ప్లానింగ్ ఫెయిల్యూర్ అయినట్టు కదా! ఇట్లా చాలా చాలా మిస్టేక్‌లు జరిగున్నాయి. ఎస్పెషల్లీ మా టీమ్‌లో కూడా అలా చాలా కొన్ని కొన్ని రిమార్క్స్ వచ్చున్నాయి. ఎందుకనంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతారు తెలివైనోడు. ప్రోడక్ట్ వాడి మీరు చెప్తానంటారు కదా! మీరు వాడారా? మీరేమేం ప్రోడక్ట్ వాడారు చూపించండి అని అడిగితే, మనం ఏం చేస్తాం? జాయిన్ అయ్యి ప్రోడక్ట్ కొనుక్కొని డైరెక్ట్ పోయి మీటింగ్ పెడితే అప్పుడు కూడా వెంటనే వెళ్ళిపోతారు. సో, ఇలా చేయకండి దయచేసి. ఎందుకంటే ప్రోడక్ట్ ఫస్ట్ మనం యూజ్ చేయాలి. యూజ్ చేసిన ప్రోడక్ట్ మనం షేర్ చేయాల. సో, ఆ ప్రోడక్ట్ మనం వాడితే కదా ఎలాగుందో తెలిసేది. అది ఎలా ఉందో తెలియకుండా మనం ఐడీ యేసుకున్న ఫ్రీ కదని చెప్పి ఆధార్ కార్డ్ ఇచ్చేసి జాయిన్ చేసి, వెంటనే మళ్ళా ఆడొచ్చేస్తాడు, ఈడొచ్చేస్తాడు అని చెప్పి అప్లైని పిలిచేసి, వెంటనే ఇంకో మీటింగ్ పెట్టిచ్చేస్తే అది కరెక్ట్ కాదు. మనం సిస్టమ్‌ని ఇక్కడే రివర్స్ చేసినట్టు అవుద్ది. సో, ఫస్ట్ యూజ్ ద ప్రోడక్ట్ మనం ప్రోడక్ట్ యూజ్ చేయాలా. తర్వాత షేర్ ద ప్రోడక్ట్. అది ఎలా ఉందో దాని ఎక్స్‌పీరియన్స్ మనం పొంది, మన సాటిస్ఫాక్షన్ అయితే అది అవతల వాడికి షేర్ చేయాల. నెక్స్ట్ మెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఈ బిజినెస్ చాలా మంది సక్సెస్ కాకపోవడానికి, ఈ బిజినెస్ చాలా మంది టీమ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మనం చెప్పినట్టు థర్డ్ మేక్ ఏ లిస్ట్. ఈ మేక్ ఏ లిస్ట్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్‌ని ప్రిపేర్ చేసుకోలేకపోవడం, కూర్చొని లిస్ట్ రాసుకోకపోవడం. ఎందుకంటే మనకు టీమ్ రావాలి. వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో. టీమ్ రావాలని మనం ఏం చెప్తున్నాం? మినిమమ్ మనకు కమిట్మెంట్‌గా ఉండేవాళ్ళు ఒక 6 మంది కావాలని చెప్తున్నాం. 6 మంది కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? మీకు బంధువులుంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మందుంటారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే, మన మైండ్‌లో ఉన్నప్పుడు పలానా వ్యక్తి వస్తడు. పలానా వ్యక్తి ఏమొస్తే ఖచ్చితంగా ఇంకింద 100 మంది టీమ్ ఉన్నారు. ఆమె అలా చేస్తది. పలానా వ్యక్తిని వీడు చూసుకొని వీడొచ్చేస్తాడని చెప్పి, మన మైండ్‌లో కొందరు పేర్లుంటాయి. ఇది జస్ట్ మనం లిస్ట్ రాసుకోకుండా వాళ్ళకి పోయి చెప్పేస్తాం. వాడు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అవ్వకపోవచ్చు. ఇట్లా చాలా మంది జరిగినాయి. సో, అదే మనం లిస్ట్ రాసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 100 కాంటాక్ట్ లిస్ట్ ఉన్నాయి. ఒక 100 పేర్లు రాయండి. వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, వాళ్ళ ఫోను నంబరు రాసుకుంటే మీ అరచేతుల్లో పేపర్ చూడగానే మీకు సైన్యం కనిపిస్తది. ఓహ్! నా చేతిలో 100 మంది సైన్యం ఉన్నారు. ఈ 100 మందిలో కమిట్మెంట్‌కి నాకు రావాల్సిన ఎంతమంది? కనీసం ఒక 6 మంది సిస్టమ్ చెప్పినట్టు. ఈ 100 మంది నేను ప్లానింగ్ చెప్తే కరెక్ట్‌గా 6 మంది వస్తారా లేరా? ఖచ్చితంగా వస్తారు. సో, ఒక 20 ప్లానింగో, 30 ప్లానింగ్సో అప్పటికి తోడుకోపోండి. తర్వాత ఇందాక మనం చెప్పినట్టు 1 మంత్ అయిన తర్వాత మీ సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఎళ్లి చెప్పుకోవచ్చు. సో, మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తే, ఆ లిస్ట్‌లో ఒక 20 మంది మీ మైండ్‌లో కొందరు ఉంటారు కదా! ఇప్పుడు చెప్పుకున్నట్టు వీళ్ళైతే వస్తారు, వీళ్ళైతే మీ మాట ఇంటారు. అంటే వోళ్ళు చేరతారా, చేరరా అనే ఆలోచనొద్దు. ఖచ్చితంగా ఈ ఆలోచనతో ఎవరు ఉండమాకండి. ఖచ్చితంగా ఏందనంటే, మనం పోయి ప్లానింగ్ చెప్పాలా. వాళ్ళు చేరినా, చేరకపోయినా. సో, ఆ లిస్ట్ ప్రిపేర్ మన దగ్గరున్నప్పుడు, ఆ లిస్ట్‌లో మీకు తెలిసిన వాళ్ళు, మీరు చెప్తే ఇనేవాళ్ళు, కొంచెం పాజిటివ్‌గా ఆలోచించేవాళ్ళు ఒక 20 మంది టిక్ పెట్టుకొని, ఆ 20 మంది దగ్గరికి ఫస్ట్ వెళ్ళండి. 20 మందికి పర్ఫెక్ట్‌గా చెప్పినప్పుడు, ఆ 20 మందిలో కనీసం ఒక ముగ్గురు రారా? అయిపోద్ది. నెక్స్ట్ మిగతా ఉన్న 80 మెంబర్స్‌లో ఖచ్చితంగా ప్లాన్ చెప్తే ఈజీగా వచ్చేస్తారు. అంటే పర్ఫెక్ట్‌గా పని చేస్తే. అంటే నన్నడిగితే రోజు పని చేయకపోయినా గూడా, ఒక వారంలో ఒక 3 హోమ్ మీటింగ్స్ పెట్టినా గూడా ఈజీగా అనేది కరెక్ట్‌గా ఈ లిస్ట్ అయిపోయే లోపల మనకు 6 మంది కమిట్మెంట్ ఈజీగా వచ్చి పడిపోతారు. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ రాసుకుంటాం. లిస్ట్ రాసుకున్న తర్వాత ఫోర్త్ స్టెప్ ఏంది మనకి ఇన్విటేషన్. అంటే ఈ లిస్ట్ రాసి 20 మందిని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఇన్విటేషన్ ఇవ్వాలి. ఆ ఇన్విటేషన్ ఎలా ఉండాలి? షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి. చాలా మంది ఫోన్ చేస్తారు. మామ విస్టేజ్ అనే కంపెనీ ఉంది. దీనిలో సబ్బులు, పేస్టులుంటాయి. అక్క నువ్వు సబ్బు వాడుకో నీకో లచ్చొస్తది. నేను సబ్బు వాడను నాకో లచ్చొస్తది. నీ కారొస్తే నేను ఫ్లైట్‌కెళ్తాను. ఇంతే. సింపుల్‌గా ఇది ఇట్లా ఇస్తారు ఇన్విటేషన్. వెస్టేజ్ కంపెనీ ఉందని గాని, ఆ వెస్టేజ్ కంపెనీ పేరు గాని, దీనిలో సబ్బులు, పేస్టులు ఉన్నాయని గాని అసలు ఆ బూసే తీసుకురాకూడదండి. ఎందుకు చెప్తున్నామంటే అది తప్పని కాదు. గతంలో చాలా మంది డబ్బులు కట్టించి కంపెనీలు, చైన్ చెస్ట్ కంపెనీలు మోసపోయారు కదా! సో, ఈ మోసపోయినోళ్ళు ఇప్పుడొచ్చి మనం మంచిది అంటే జనాలు వెస్టేజ్ కంపెనీ అంటే అవన్నీ చాలా చూసాంలే అని అంటారు. సో, అప్పుడు మనకు ఆ పర్సన్ టైమ్ ఇవ్వడు. అదే విధంగా దీనిలో సబ్బులు, పేస్టులు అని మనం చెప్పగానే ఇయన్నీ మనం ఇంటింటికి తిరిగి అమ్మాలా? ఇది సేల్ చేసే బిజినెస్ అని ఆడికి వాడే నిర్ధారించేసుకుంటారు. మనం చెప్పేది ఇనడు. అందుకోసం వెస్టేజ్ అనే కంపెనీ పేరు గాని, మన దీనిలో సబ్బులు, పేస్ట్ ఉంటాయని గాని ఇయన్నేం చెప్పకుండా సింపుల్‌గా మన ఇచ్చే ఇన్విటేషన్ షార్ట్ అండ్ స్వీట్‌గా అక్క అన్న ఒక మంచి అవకాశం ఉంది. ఈ అవకాశం చాలా మంది పేదల జీవితాలు బాగుపడున్నాయి. మీరెప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి. ఒక 20 నిమిషాలు టైమ్ ఇవ్వండి. మనకు తెలిసిన సారులు ఉన్నారు తీసుకొనొస్తాను. అంటే అది కూడా చెప్పొద్దు. నేను ఇంటి దాకా రావాలనుకుంటున్నాను అని చెప్తే, ఒక వారం అంతా బిజీగా ఉన్న పర్సన్ కనీసం ఒక రోజున ఖాళీగా ఉంటాడు కదా! ఖచ్చితంగా ఆ టైంలో టైమ్ ఇస్తాడు కాబట్టి, ఖచ్చితంగా మనం పోయి అప్లై‌ని తోడుకోపోయి ఆడ గాని మీటింగ్ పెడితే 100% సక్సెస్ అవుద్ది. సో, ఇది మనం చేయాల. అంటే ఇన్విటేషన్ ఎలాగుండంటే షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాల. వేస్టేజ్ కంపెనీ ఉంది. దీనిలో సబ్బులు, పేస్టులు ఉంటాయి. దీనిలో పాయింట్స్ ఉంటాయి. ఇయుంటాయి. ఇయన్నీ తలకాయ నొప్పి మార్కెటింగ్ ఇయన్నీ మనం ఫోన్‌లో చెప్పకూడదసలు. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ఇన్విటేషన్ జస్ట్ వాళ్ళ దగ్గర టైమ్ తీసుకోవడానికి ఎప్పుడు ఖాళీగా ఉంటారు. జనాలు ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఇలా చెప్పినప్పుడు ఏందంటే వాళ్ళు మనకు టైమ్ ఇవ్వరు. ఆ వేస్టేజ్ అంటాడు. ఇది నా గతంలో చాలా మంది చెప్పారు కదా! ఇంక మళ్ళీ ఈడిని పిలవడం ఎందుకు మళ్ళీ సోది చెప్పారనుకుంటారు. దీని సబ్బులు, పేస్టులు అన్నీ ఉంటాయి గానీ ఇయన్నీ మనం కొనుక్కొని మన చేత అమ్మేస్తాలనుకుంటారు. అంటే వాళ్ళకి వాళ్ళు నిర్ధారించింది కూడా తెలీదు కాబట్టి. సో, మనం చేసే మిస్టేక్ ఈడే చేస్తాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ రాసుకున్నామా, ఇన్విటేషన్ స్వీట్ అండ్ షార్ట్‌గా ఇచ్చామా, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మీటింగ్ పెట్టించామా. మీటింగ్ పెట్టించిన తర్వాత సిక్స్త్ పాయింట్ ఏంది? టీమ్ వర్క్. సెవెంత్ స్టెప్ ఫాలో అప్ చేయాల. అంటే ఆ పర్సన్ జాయిన్ అవుతాడు. మీటింగ్ పెట్టిస్తాము. జాయిన్ అయిన తర్వాత మనం టీమ్ వర్క్ చేసుకుంటాము. ఇప్పుడు కొత్తగా వచ్చే పర్సన్ ఏం చేస్తారంటే,
మనం అతన్ని ఫాలో అప్ చేస్తేనే అతను బిజినెస్ నిలబడతాడు. మనం ఏం చేస్తాం, ఈ నెల ఐడీ పడిందా? నెక్స్ట్ వచ్చేసి అతను ఒక 1000కో, 2000 ప్రోడక్ట్ కొన్నాడా? ఇంక మళ్ళా నెల ఇంక ఫోన్ చేయం పట్టించుకోము. జూమ్ మీటింగ్స్ రాని మనము పిలవము. నెక్స్ట్ పలానా దగ్గర ట్రైనింగ్ ఉంది మనము చెప్పము. అసలు ఏంది, ఎలాగుంది, ప్రోడక్ట్ ఎలాగుంది, నీ మైండ్ సెట్ ఎలా ఉంది, దీనిలో నీ పర్పస్ ఏంది, గోల్ ఏంది, డ్రీమ్ ఏంది, ఇయన్నీ మనం అప్పుడైనాడు కనుక్కోకుండా గమ్మున అయిపోతే ఆ పర్సన్ ఈ బిజినెస్‌లో నిలబడతాడా? ఈ బిజినెస్‌లో చేస్తాడా? మీరే అర్థం చేసుకోండి. సో, ఫాలో అప్ చేయకపోవడం అంటే. ఫాలో అప్ అంటే ఇన్ని సార్లు ఫాలో అప్ చేయాలని కంపెనీ మనకి నంబర్ రాయలా. నువ్వెన్ని సార్లు ఫాలో అప్ చేస్తావు అది నీ ఇష్టం. అంటే ఆ ఉన్న ఒక పర్సన్ క్యారెక్టరైజేషన్ బట్టి, ఆ పర్సన్ యొక్క మైండ్ సెట్‌ని బట్టి. సో, ఫాలో అప్ ఖచ్చితంగా చేయాలి. ఫాలో అప్ చేయకపోవడం వల్లే చాలా మంది ఇట్లా ఫెయిల్యూర్ అవుతారు. సో, ఈ 7 స్టెప్స్ మనం పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ బిజినెస్‌లో 1 ఇయర్ అనుకుని 6 మంత్స్‌లో ఈజీగా అయిపోద్ది. ఖచ్చితంగా. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఎ లిస్ట్, ఇన్విటేషన్, మీటింగ్, ఫాలో అప్, టీమ్ వర్క్. సో, మనకి బిజినెస్ మొత్తం 7 స్టెప్‌ల మీద ఆధారపడింది. సో, జనాలు ప్రొడక్ట్ ఎలా యూజ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. కానీ ఎక్కడ మైనస్ జరుగుతుందంటే ఈ థర్డ్ స్టెప్‌లోనే లిస్ట్ ప్రిపేర్ చేయకపోవడం. కూర్చొని మీ కాంటాక్ట్ లిస్ట్‌లో 100 మంది పేర్లో, 50 మంది పేర్లు రాయలేకపోతే ఇంక దేనికి? మనం ఏమన్నా పార్లమెంట్‌లో ఉన్న సభ్యుల పేర్లు రాయమంటున్నామా? ఉగ్రవాదుల పేర్లు రాయమంటున్నావా? తీవ్రవాదుల పేర్లు రాయమంటున్నావా? లేకుంటే శాసనసభ్యులు ఎంతమంది ఉంటారు? ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎంపీలు ఎంతమంది? భారతీయ జనాభా ఎంతమంది కౌంట్ చేసి ఎన్ని రాయమంటున్నావా? ఏం లేదు కదా! మీ ఫోన్‌లో ఉండే, మీ అరచేతిలో ఉండే ఫోన్‌లోనే మీ బంధువులు, మీ చుట్టాలు ఎవరైనా కూర్చొని లిస్ట్ రాసుకుంటే మీకు క్లారిటీ ఉంటది. ఓహో! 100 మంది పేర్లొచ్చాయి. ఆ 100 మందిలో ఒక మనకు మనం వినేవాళ్ళు, మనం చెప్తే వినేవాళ్ళు ఒక 20 మందున్నారు. వాళ్ళతో టిక్ పెట్టుకుంటాము. ఆ 20 మంది అయిపోతారు. ఇంకా మన దగ్గర ఎంతమంది? ఒక 50 మందున్నారు. అంటే ఈ 20 మందిలో ఎంతమంది చేరినారు? ఎంతమంది చేరారు? మనకు క్లారిటీ వస్తది. ఇంకా ఎంతమందున్నారు? మీకు అరచేతిలో ఒక టీమ్ సైన్యం ఉంటది మీకు. మనం ఏం చేస్తాం? మైండ్‌లో ఉన్నప్పుడు చెప్తాం. మైండ్‌లో ఉన్నప్పుడు పోయి, మైండ్‌లో ఉన్నప్పుడు పలానా వ్యక్తి అసలు, పలానా వ్యక్తి అసలు. ఇది చాలా రాంగ్ సిస్టమ్. సో, ఈ సిస్టమ్ అనేది ఎవరైనా ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిన లీడర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక లీడర్‌షిప్ ఉన్నప్పుడు, మనం కరెక్ట్‌గా ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు, ఒక గొప్ప నాయకుడు అనేవాడు తన పని తను చేసుకుంటూ పోతాడు. నాయకత్వం అనేది ఎవడు కోరుకోడు. కానీ తను ఉండే యొక్క బిహేవియర్‌ని, తన యొక్క క్యారెక్టరైజేషన్ బట్టి ప్రజలే తన నుండి నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం బిజినెస్‌లో మనకు. యాస్ ఎ లీడర్, యూ ఆర్ ద లీడర్స్, ఐ యామ్ ద లీడర్స్. నేను నాయకుడిగా నా పని నేను చేసుకుంటూ పోతున్నా. కానీ నేను నాయకత్వం వహించాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, లీడర్‌గా ఉండాలి, అందరిని గద్దించి మాట్లాడనే ఆలోచనతో మనం ఏ లీడర్ ఉండకూడదు. నీ పని నువ్వు కరెక్ట్‌గా చేసుకుంటూ పోతే, మన బిహేవియర్‌ని, మన ఉండే యాటిట్యూడ్‌ని, మన ప్రవర్తన బట్టే ఆటోమేటిక్‌గా ప్రజలు అంటే ఐ మీన్ మన డౌన్‌లైన్స్ గాని, మన టీమ్ గాని మీ నుంచి నాయకత్వం ఓలే కోరుకుంటారు. సో, ఇది గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సో, మనకు ఒక మహానుభావుడు చెప్పారు. నాయకుడు అవసరమైన సమాజాన్ని నిర్మించడమే అసలైన నాయకత్వ లక్షణం అని. సో, మనం ఒక నాయకుడిగా ఉండాలి. మన నాయకుడు లేకపోయినా కూడా ఆటోమేటిక్ కింద నాయకత్వం చేసేవాడు చాలా చాలా మందిని క్రియేట్ చేసేవాడే అసలైన లీడర్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి లీడర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక లీడర్‌కి ఉండే లక్షణం ఏందనంటే మెయిను ఒకటే ఒకటి ఉండాల. అంటే ఇప్పుడు మనం చెప్పినాం గదా! నాయకుడు నాయకత్వం కోరుకోడు. తన నుండి ప్రజలు నాయకత్వం కోరుకుంటాడు. ప్రజలు నాయకత్వం అనేది కోరుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారంటే సింపుల్ స్టేట్‌మెంట్. నీ వెన్నంటి వేల మంది ఉన్నారనే ధైర్యం నీకుంటే ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే నువ్వు ముందు ఉన్నావని నీ వెనకున్న వేల మందికి ధైర్యం వచ్చిందంటే ఒక ప్రపంచాన్ని గెలవచ్చు. సో, ఇది చాలా మంచి స్టేట్‌మెంట్. ఇది ఒక సినిమా డైలాగ్ అనుకుందాం. ఇది సినిమా డైలాగ్ 'కేజీఎఫ్‌లో' చెప్పేది. యష్ చెప్తాడు. వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట. సో, మన వెనక వేల మంది ఉన్నారని ధైర్యం మనకుంది. సో, దానికోసం నా వెనక సైన్యం ఉందని చెప్పి ఒక యుద్ధాన్ని గెలవచ్చు. అదే ఆ వెనకున్న సైన్యానికి మనమే ముందుండి ఖచ్చితంగా నువ్వు ముందున్నావని నీ వెనకున్న వేల మందికి ఖచ్చితంగా ధైర్యం వచ్చిందనంటే ఖచ్చితంగా ప్రపంచాన్ని గెలవచ్చు. ఇది చాలా గ్రేట్ పాయింట్ అండి. దీంట్లోనే మన అసలైన లీడర్ లక్షణం అనేది బయటపడద్ది. సో, మన కింద సైన్యం ఉన్నారు. మన వెనక సైన్యం ఉన్నారు కదా! వాళ్ళని చూసి మనం ఎంత యుద్ధమైనా చేయొచ్చు అనుకోవచ్చు. అది గాదు. ఆటోమేటిక్ నీ వెనకున్న సైన్యం నిన్ను చూసి ధైర్యం రావాలి. అప్పుడు యుద్ధం గాదు కదా! ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించవచ్చు. ఇది లీడర్స్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి సో, మనకు మంజునాథ్ సార్ మన ట్రైనింగ్‌లో చెప్పిన భాగంగా మీరు మీ టీమ్‌లో ఎలాంటి వారితో పని చేస్తున్నారు? ఎలాంటి వారిని బిజినెస్ చేయడానికి బ్రతిమలాడుతున్నారు? ఒకసారి ఆలోచించి నిర్ణయం మార్చుకొని పని చేయండి లీడర్స్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అంటే మనం పని చేసేది గాడిదలతో చేస్తున్నాం, గుర్రాలతో చేస్తున్నామా? ఇప్పటిదాకా నేను కూడా ఈ 1 ఇయర్, 1 ½ ఇయర్ జర్నీలో చాలా అర్థం చేసుకునింది. కరెక్ట్. ఎందుకంటే ఈ 1 ½ ఇయర్‌లో సక్సెస్ అనుకున్న రీతిలో రాకపోయినా కనీసం ఒక ట్రాక్ ఏర్పరచుకున్నాం. ఎందుకంటే ఓ బిజినెస్ అనేది ఇలా చేయాలి ఒక ఎక్స్‌పీరియన్స్ పొందింది. సో, 1 ½ ఇయర్, 1 ఇయర్ జర్నీలో మేము చేసింది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రమే. అసలైన బిజినెస్ అనేది మనం మంజునాథ్ సార్ ట్రైనింగ్ విన్న తర్వాత చాలా చాలా మార్చుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇందాక మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్ట్ లీడర్, కమిట్మెంట్ లీడర్ అని చెప్పాం కదా! దాంట్లో అర్థం చేసుకోండి మీరు. గాడిదలెవరు, గుర్రాలెవరని. ఇంతకుమించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, బట్ నాట్ ద లీస్ట్ నాకు ఈ బిజినెస్‌లో వచ్చిన తర్వాత నన్ను మార్చిన మీటింగు, నన్ను మార్చిన ఆయన మాటతో మార్చిన వ్యక్తి ఎవరున్నారంటే, లాస్ట్ ఇయర్ మార్చి 18థ్ తేదీ హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరిలో ఒక మీటింగ్ జరిగింది. అది మిస్టర్ జె. మంజునాథ్ సార్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గారిది. సో, ఆ యొక్క మీటింగ్‌కిని నేను చేస్తే వెస్టేజే చేయాలి అని ఫిక్స్ అయ్యి, ఆ జర్నీ నన్ను ఇప్పటిదాకా ఈడిదాకా తీసుకొచ్చింది. సో, ఆయన గ్రేట్ లీడర్ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మన గ్రేట్ మెంటర్ అయినటువంటి సౌత్ ఇండియన్ మంజునాథ్ సార్ గారు. సో, ఒకటే అండి నాకు శివుడంటే చాలా ఇష్టం. సో, ఆ మంజునాథ్‌ని నేను ఆరాధిస్తే ఈ మంజునాథుడి రూపంలో నాకు దర్శనమిచ్చాడు. అతను ఒక వ్యక్తి కాదు.
అతను ఒక శివశక్తి. ఓకే. థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ విష్యు గారు. థాంక్ యూ వెంకట్ సార్.